త్రిపురనేని రామస్వామి గారి జన్మదినం రోజు సెంటినరీ సెలబ్రేషన్ చేయాలని హైదరాబాద్లో పిఏ చౌదరి గారి ఇంట్లో త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు, కోటపాటి మురహరిరావు గారు, నర్రా కోటయ్య గారు వాళ్ళందరూ కలిసి ఈ తరానికి రామస్వామి గారు అంటే ఎవరో తెలియదు, శతదినోత్సవం చేద్దాము, ఎక్కడ చేద్దాము, తెనాలిలో చేద్దాము, హైదరాబాద్లో చేద్దాం అనుకున్నప్పుడు ఆ మీటింగ్కి జొన్నగడ్డ రామారావు గారు కూడా వెళ్ళారు. మేము గుంటూరులో చేస్తామని అన్నారు. గుంటూరులో చేస్తామంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు కురుక్షేత్ర సంగ్రామం అనే నాటకాన్ని కూడా వాళ్ళు కూడా నూతక్కి బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో కూని నాటకం కురుక్షేత్ర సంగ్రామం వాళ్ళు తయారు చేశారు. మేము సరళ పబ్లికేషన్స్లో ఉన్న పుస్తకాలు మొత్తం కూడా కొనుక్కొచ్చి సభల రోజు ఇచ్చేసాం కన్సలేషన్ ప్రైస్ మీద. అట్లా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్రెండ్ సర్కిల్ ఈ సాహితీ సమితి మీద వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు, ఎవరికి తోచిన పని వాళ్ళు చేశారు. ఇప్పుడు అది సెంటినరీ సెలబ్రేషన్స్ కాకుండా ఆయన రాసిన సూత పురాణానికి కూడా 100 ఏళ్ళు అయింది. సూత పురాణం 100 years అయిన సందర్భంగా ఇది కూడా సెంటినరీ సెలబ్రేషన్స్ మనమే చేద్దామని మిత్రులందరూ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా అట్లా హేతువాదం మీద వర్క్ చేసే వాళ్ళని ఎంచుకొని వీరిద్దరిని దేవరాజు మహారాజు గారికి, తర్వాత కొత్తపల్లి రవిబాబు గారికి, వీళ్ళిద్దరికి కూడా పురస్కారం ఇద్దామని ఆలోచించి ఈ సభ పెట్టడం జరిగింది. మీరందరూ హాజరై ఈ సభను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది.
ఇప్పుడు దేవరాజు మహారాజు గారు వారి స్పందన తెలియజేస్తారు. సభకు నమస్కారం. జై ఇన్సాన్, జై సంవిధాన్. నాకు ఈరోజు ఈ పూట త్రిపురనేని రామస్వామి గారి జాతీయ పురస్కారం ఇచ్చారు కాబట్టి నేను అధిక ప్రసంగం చేయకూడదు. కేవలం కృతజ్ఞతలు చెప్పుకోవడం వరకే పరిమితమై ఉండాలి. ఆ పని చేస్తాను. అది ఆగదు, ఎట్లాగో సమాజానికి పనికి వచ్చేది. ఉధృతంగా రాస్తూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. అయితే అవార్డు స్వీకరించిన సందర్భంలో కొన్ని పరిమితులు ఉంటాయని అనుకుంటున్నాను. త్రిపురనేని రామస్వామి గారి పరిచయం నాకు ఎట్లా అయ్యింది? నేను నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా చాడ అనే ఒక గ్రామంలో హై స్కూల్ వరకు చదువుకున్నాను. అక్కడ నేనేం చేసేది అంటే తోచిందేదో కవిత్వము అని పేరుతోటి రాసి మా మాస్టర్లకు చూపెడుతుండేవాడిని. మా తెలుగు మాస్టర్ పిలిచి, అరే బాగా రాస్తున్నావు, ఆపకు, రాస్తూనే ఉండు అనేవారు. ఓహో ఇదేదో బాగానే ఉంది, మాస్టర్లు ఏమన్నా మెచ్చుకుంటున్నారు కదా అని ఇంకా నేను రాస్తుండేవాడిని. తర్వాత ఆయన నాకేం చెప్పేవారంటే క్లాసులో పాఠాలు కాకుండా బయటివి శ్రీశ్రీ గురించి, దాశరథి గురించి, ఇతర కవులు పాఠాల్లో లేని వాళ్ళ గురించి కొంత చెప్తుండేవాళ్ళు. మన దగ్గర ఉన్నాయి పుస్తకాలు, అవి తీసుకొని చదువుతూ ఉండు అంటే నేను అప్పుడప్పుడు తీసుకుపోయి చదువుతుండేవాడిని. నా కవితా ప్రవాహం చూసి మా మాస్టర్లు ఏమన్నారంటే, అరే వీడొకడు ఉన్నాడు మనకు, వీడిని ఉపయోగించుకుందాము అని మా వాళ్ళు తెనుగు తోట అనే శీర్షికతోటి హై స్కూల్లో ఒక గోడ పత్రికను ప్రారంభించారు. ఆ గోడ పత్రిక అంటే ఒక తెల్ల టావు గోడ కతికించటం, దాని మీద పిల్లలు రాసినవన్నీ రాయటం, కవిత, కార్టూను, కథ, వ్యాసం ఏదైతే అది ఆ పేజీ నిండా రాయటం. అక్షరాలు బాగా రాయగల వాళ్ళని పిలిచి వాళ్ళతో రాయించి దాన్ని గోడకు అతికిస్తే నెల రోజుల పాటు అది అక్కడ ఉంటుంది, పిల్లలందరూ చదువుకునేవాళ్ళు. అయితే ఆ పనులన్నీ చేయడానికి ఒకడు కావాలి కదా అని హెడ్ మాస్టరు, తెలుగు మాస్టరు, ఇంగ్లీష్ మాస్టరు, లెక్కల మాస్టర్ అందరు ముగ్గురు నలుగురు కలిసి నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏం చెప్పారంటే, అరే నువ్వు ఎడిటర్ అయిపోయావు ఈ తెనుగు తోట పత్రికకు అన్నారు. అసలు పత్రిక అంటే తెలియదు, ఎడిటర్ అంటే అంతకంటే తెలియదు. నన్నేమో ఎడిటర్ అని, సార్ నేనేం చేయాలి అని గబుక్కున చేతులు కట్టుకొని నిలబడి అడిగితే, అగో తెలుగు మాస్టర్ చెప్తారు, ఆయన ఎట్లా చెప్తే అట్లా చెయ్యి అన్నారు. ఓ అట్లాగే చేస్తాను అన్నారు. సో అట్లా సాహిత్య రంగంలోకి వచ్చి, సాహిత్యం అంటే ఏమో తెలియకుండానే ఓ ఎడిటర్ అయిపోయి ప్రయాణం నడుస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజుల్లో పియూసీ ఉండేది. పియూసీలో చదువుకోవటానికి హైదరాబాద్ వస్తే ఈ సాహితీ సమావేశాలు, కవి సమ్మేళనాలలో పోయి నాకు దోచింది ఏదో చదువుతుంటే, వీడు ఇంతే ఉన్నాడు, ఎర్రగా బుర్రగా బాగా రాస్తున్నాడు అని నారాయణ రెడ్డి, వేలూరి సహజానంద, మన రావూరి భరద్వాజ, ఆనాటి పెద్దలందరూ నన్ను పిలిచి అభినందిస్తుండేవాళ్ళు. ఓ ఇదేదో బాగానే ఉంది అనుకొని నేను ఇంకా ఆ హిమాయత్ నగర్లో ఒక లైబ్రరీ ఉంటే అక్కడ పోయి ఈ హేతువాద సాహిత్యము వగైరా, తాపీ ధర్మారావు, త్రిపురనేని రామస్వామి, కందుకూరి వీరేశలింగం, గురజాడ ఇవన్నీ చదువుతూ అసలు ప్రశ్నకు ఇంత బలం ఉందా అన్నది తెలుసుకున్నాను. మనకు తెలుసు, ఒక్క 10 ఏళ్ల కిందనే ప్రశ్నను ఎవరు బలపరుస్తూ రాసిన వాళ్ళందరినీ హత్య చేయటము, చంపేయటము మీరు చూశారు. దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ వీళ్ళని చంపుతూ ఉంటే తర్వాత కాలంలో కొన్ని వందల మంది రచయితలు, కళాకారులు వాళ్లకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులన్నీ తిప్పికొట్టారు. అవార్డు వాపసి మహోదర చరిత్రలో ఎప్పుడూ జరగని ఆ రోజుల్లో జరిగింది. ఆ సమాచారం అంతా తీసుకొని నేను అవార్డు వాపసి అని ఒక పుస్తకమే రాశాను. దాన్ని విశాలాంధ్ర వాళ్ళు వేశారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రశ్నను ఎవడైతే బలపరుస్తూ రాస్తున్నాడో వాళ్లను బతకనీయటం లేదు. ఇందాక రవిబాబు గారు చెప్పారు, అర్బన్ నక్సలైట్ అంటారు. అంటే త్రిపురనేని ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే, గోపీచంద్ ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే, ఎవరు ఉంటే కొడవటి కుటుంబరావు అర్బన్ నక్సలైటే. ముద్ర వేసేవాళ్ళు. మీరు నమ్మితే నమ్మండి, కానీ త్రిపురనేని అవార్డు తీసుకుంటున్నారా, చాలా ప్రమాదం, తీసుకోకండి అని నాకు మెసేజ్లు వచ్చినాయండి. ఆయన చాలా వివాదాస్పదుడైన వాడు, ఆయన అవార్డు తీసుకోకండి అని మెసేజ్. ఆ మెసేజ్లు ఎవరు పెట్టారో మనకు తెలుసు. అయితే క్షుణ్ణంగా మనకు త్రిపురనేని, గోపీచంద్ వీళ్ళందరి గురించి బాగా చదువుకొని ఉన్నాం కాబట్టి ఎవడో ఏదో మెసేజ్ పంపితే అంత గుడ్డిగా నమ్మి మనం నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేము కదా.
లేముగాక లేము. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కదా. అంధవిశ్వాసాలని ప్రచారం చేసే వాళ్ళే అధికారంలో ఉంటే మనలాగా పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు అర్బన్ నక్సలైట్సే అవుతారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న చాలామంది రచయితలు ఆ అనుభవాలు ఉన్నవాళ్లే. నాకు మొన్న 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించి అవార్డు ఇస్తే తిప్పి పంపండి అని కొందరు, లేదు అక్కడ అంత మూఢత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇది వచ్చింది కాబట్టి తప్పకుండా పోయి తీసుకోవాలి అని నా మిత్రులేమో మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయటము, ఇదంతా జరిగింది నేను అవార్డు ఫంక్షన్కు పోయే ముందు. అట్లాగే ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఆ ప్రశ్నలు ఎత్తించి ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్ను ముందుకు తీసుకెళ్తున్న పెనుగొండ ఆయనకు రావటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ప్రశ్నను బలపరచడానికి ఎవడు రాస్తాడో వాళ్ళందరినీ బలి చేస్తున్నారు కదా. మామూలు మాటలు కూడా కాదు, వల్గర్ లాంగ్వేజ్తో తిట్లు. అవి ఎవరు తిడుతున్నారు, ఎవరు తిట్టిస్తున్నారు, దాని వెనక ఎవరున్నారు అందరికీ తెలుసు, తేట తెల్లంగా అందరికీ తెలుసు. అంటే మనల్ని మానసికంగా కృషింపజేసి దెబ్బతీసి మనం యాక్టివ్గా ఉండకుండా చురుకుగా పనిచేయకుండా చెయ్యాలని వాళ్ళ కుతంత్రం. కానీ అది అయ్యే పని కాదు. వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. నేను చిన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, అరే కవిత్వం రాస్తున్నావు కదా నువ్వు తెలుగు ఎంఏ చదువు అని ఒకరు, ఇంగ్లీష్ ఎంఏ చదువు అని ఒకరు చెప్తే నో అవి ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు పరీక్షలు, నేను సైన్సే చదువుతాను అని పోయి బయాలజిస్ట్ని అయ్యాను. నేను చేసిన పరిశోధన వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను పత్రికల్లో కనబడే దేవరాజు మహారాజు ఆ డిపార్ట్మెంట్లో పరిశోధకుడుగా ఉన్నవాడు వేరే. నేను తెలంగాణ 10 జిల్లాల్లో వేరుశెనగ పంటను దాని వేర్లను తొలిచి నాశనం చేసే వృక్ష పరాన్న జీవుల మీద పరిశోధన చేశాను. వ్యవసాయిక సంబంధమైన పరిశోధన. అందులో నాకు ఒక 4 కొత్త స్పీసీస్ దొరికితే వాటిని నేను ఇంటర్నేషనల్ సైన్స్ సొసైటీకి రిపోర్ట్ చేశాను. ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయినాయి. ఒక ప్రొఫెసర్గా నేను చేయాల్సిన సింపోజియాలు కానీ పరిశోధనలు కానీ ప్రచురణలు కానీ అవి చేస్తూనే చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది కదా రాయటము, అందువల్ల ఇది కూడా రాస్తూ వస్తున్నాను. కవిత్వము, కథలు, నాటకాలు అన్నీ. తర్వాత రిటైర్ అయ్యాక నాకు మన పత్రిక వాళ్ళే స్టేట్ విడిపోయింది, ప్రజాశక్తి పేపర్ కూడా విడిపోయింది, అన్ని తెలంగాణలో అన్ని తెలంగాణ పేరుతో పత్రికలు వస్తున్నాయి, మీరు మనకు ఎక్స్క్లూసివ్గా రెగ్యులర్గా రాయాలి అని ఒకరిద్దరు సంపాదకులు అడిగితే నేను ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నానంటే సైంటిఫిక్ టెంపర్ మీద ఎవ్వడూ మాట్లాడట్లేదు, హ్యూమనిజం అనే దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. సామాజిక అంశాలు, రాజకీయ అంశాల మీద చాలామంది చాలా మాట్లాడతారు, కానీ అసలు వెన్నుపూస లాంటిది సైంటిఫిక్ టెంపర్ అనేది. ఈ దేశం సైంటిఫిక్ టెంపర్ తోటే ముందుకు పోతుంది అని చెప్పిన మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేసి ఈ ప్రపంచానికి అందించాడు. ప్రపంచమంతా వాడుకుంటుంది, ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతుంది. మనం మాత్రం 3000 ఏళ్ల కింది నాటికి మన ప్రభుత్వాలు మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. ఈ అంశాలు మనం యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రిగా కొడుకు రోజు ఒక చేప పట్టుకొని కొడుకు ఇచ్చేవాడు. ఓ మాస్టర్ చూశాడు, అరే పిచ్చోడివా, రోజు అట్లా నువ్వు చేపలు బట్టి వాడికి ఇవ్వటం కాదు, మీ వాడిని నా దగ్గరికి పంపియ్యి అని వాడిని తీసుకొని ఏటి ఒడ్డుకు పోయి చేపలు పట్టడం ఎట్లాగో వాడికి నేర్పాడు. వాడు తెల్లారి నుండి వాడే పట్టుకుంటున్నాడు, వాడే తింటున్నాడు. చేపలు ఇవ్వటం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అని ఆ మాస్టారు వాడికి బోధించాడు, ఆ తండ్రికి కూడా బోధించాడు. ఇప్పుడు నేను అనేది కూడా అదే. సైంటిఫిక్ టెంపర్, మానవవాదం జనంలో బాగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ రెండు నిన్న మొన్న ఎవరో శాస్త్రవేత్త చెప్పింది కాదు. 2500 నాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు, అది మీ అందరికీ తెలుసు. కానీ దాన్ని మనం పట్టించుకోం. అహింస అనగానే గాంధీజీ అహింసా సిద్ధాంతం అంట. అరే గాంధీజీ నిన్నటివాడు. 2500 నాడు అహింస వద్దు అని చెప్పినవాడు బుద్ధుడు కదా. అరే మూర్ఖుల్లారా, మీరు ఆ జంతువుల్ని అట్లా బలి చేసి కోసుకొని తింటూ ఉంటే, యజ్ఞయాగాల పేరుతో వాటిని కోసుకు తింటుంటే వ్యవసాయం కుంటుపడుతుందిరా. వ్యవసాయం చేస్తే కొన్ని లక్షల మందికి
తిండి గింజలు దొరుకుతాయి, మీరు వాటిని కోసుకొని తింటే మీ కడుపులే నిండుతాయి, జనమంతా పస్తులుంటారు అని రైతు పక్షాన నిలిచిన ఆయన జాలి, కరుణ, అహింస, సహనం ఇవన్నీ నేర్పింది ఆయన నుండి చాలామంది చాలా గ్రహిస్తూ వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడవిలో కూర్చొని, సమాధిలో కూర్చొని తనలోకి తాను ఆలోచించుకుంటూ మదన పడుతూ అంతర్మథనంలో ఆయన కనుక్కున్న విషయాలు ఆయన శిష్యులకు చెప్పాడు. అందులో చెప్పిన వాటిలలో ఒక్క ముఖ్యమైన విషయం కార్యకారణ సంబంధం. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకైనా, రాజకీయాల్లో జరిగే సంఘటనలకైనా, సామాజిక జీవనంలో జరిగే సంఘటనలకైనా, పర్యావరణంలో జరిగే సంఘటనలకైనా, అంతరిక్షంలో జరిగే సంఘటనలకైనా మీరు ఏదైనా తీసుకోండి, కార్యకారణ సంబంధం. కారణం లేకుండా ఏ కార్యము జరగదు అన్నది ఆయనకు తోచింది. ఆయన ప్రజలకు చెప్పాడు ఆ రోజుల్లో. ఆ కార్యకారణ సంబంధం బయటికి వచ్చిన తర్వాతనే యూరోప్లో డార్విన్ వచ్చాడు, బేకన్ వచ్చాడు, న్యూటన్ వచ్చాడు, అందరూ వచ్చారు. 16-17వ శతాబ్దంలో ఉద్ధృతమైన పరిశోధనలు జరిగినాయి. ఏ సైంటిస్టు చేసినా ఎందుకు చేస్తాడండి? దానికి కారణం ఏమిటి అనేది కనుక్కోవడానికే కదా చేసేది. మనకు నిత్య జీవితంలో ఇది కనబడుతుంది, ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఆ కారణాన్ని కనుక్కుంటే దానికి ఇప్పుడు లోకంలో దుఃఖం ఉంది అన్నాడు, దుఃఖానికి కారణం ఉంది అన్నాడు, కారణానికి నివారణోపాయాలు కూడా ఉన్నాయి అన్నాడు. ఆ సిద్ధాంతంలో నుంచే కదా మన జీవితాలు ఈ రోజు వరకు సాగుతున్నాయి. అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలనే కోరుకుంటారు, దుఃఖాన్ని ఎవడు కోరుకోడు. అయితే దానికి నివారించుకోవటం ఎలాగా అనేది ఎవడికి వాడు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇట్లా అనేక విషయాలు మనం మానవవాదం గురించి, సైంటిఫిక్ టెంపర్ గురించి, వైజ్ఞానిక స్పృహ గురించి చెప్పుకుంటూ రావచ్చు. కానీ ఒక టీనేజ్ కుర్రాడిగా, యువకుడిగా నాకు కొన్ని త్రిపురనేని రచనలు చదివినప్పుడు అనిపించేది. మొట్టమొదట నేను ఆయనది ఒక పద్యం చదివి అసలు నాకే ఇంకొకటి నేను ఎవరికి చెప్పుకొని సలహాలు తీసుకునే పరిస్థితి లేదు నాకు. అతి మామూలు కుటుంబం, వ్యవసాయక కుటుంబం, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నల్లగొండ జిల్లాలోనే డాక్టరేట్ తీసుకున్న రెండో వాడిని నేను. మొదటివాడు తీసుకొని వాడు అమెరికా వెళ్ళిపోయాడట. ఆ సంగతి ఎవరు చెప్పారంటే మినిస్టర్ మాధవరెడ్డి ఉండేవాడు, ఆయన మా నైబర్ ఊళ్ళో. ఆయన వచ్చి, మహారాజు నీకు తెలుసా, యు ఆర్ ద సెకండ్ పర్సన్ టు టేక్ ది డాక్టరేట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అంటే ఏమో నాకు తెలియదు. సరే, అది అట్లా ఉంటే నేను పియూసీ, బిఎస్సి చదువుతున్న దశలో కాలేజ్ అయిపోగానే లైబ్రరీ మీద పడి నాకు కావలసినవన్నీ చదువుకుంటూ ఉంటే త్రిపురనేని రామస్వామి గారి పద్యం ఇది దొరికింది. మలమల మాడు పొట్ట తెగ మాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా నుత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్ పొలములు బొట్ర నిచ్చెడి ప్రబుద్ధుల నిత్యమెచ్చెదన్. అరే, తిండి గుడ్డ లేక చచ్చేవాడు ఆ నిరుపేదలను ఎవడు పట్టించుకోడు. ఏది అవసరం లేని ఆ బొమ్మలకేమో పట్టు వస్త్రాలు చుట్టి వాటికి నైవేద్యాలు పెట్టి అంటే తిండి పెట్టి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు, మీకు బుద్ధి ఉందా అని ఆయన ఆ రోజు ప్రశ్నించాడు. అసలు అప్పటి వరకు నాకు ఆ ఆలోచనే లేదు. అరే, ఇది ఎంత గొప్ప పాయింట్. ఐ వాజ్ ఏ టీనేజర్, 16-17 ఏళ్లలో ఉన్న వాడికి ఇది ఒక కనువిప్పు లాంటిది. ఇంకా ఆయన గురించి చదవటం మొదలుపెట్టి తెలుసుకోవటం మొదలు పెడితే ఆయన ఇక్కడి నుంచి పంచకట్టుతో పోయాడు, బారెట్లా చేసి మళ్ళీ పంచకట్టుతో వచ్చాడు అని అంటే నాకు తమాషాగా, మరి అక్కడ అంత చలి దేశం కదా, ఈయన ఆ పంచతో ఎట్లా ఉండగలిగాడు అని అనుమానం వచ్చేది. అక్కడ ఆయన హేళనకు కూడా గురయ్యాడట. ఇదే దేశం అనుకున్నావు, ఏ దేశానికి తగినట్టు ఆ బట్టలు వేసుకోవాలి అని ఒక మహిళ ఈయనను హేళన చేస్తే ఆయన ఖాతరు చేయకుండా అదే పంచెతో తిరిగాడు అని గ్రంథాలలో నమోదై ఉంది. కానీ నా అనుమానం ఏమిటంటే అంత చలిలో ఆయన ఒక్క పంచెతో ఎట్లా ఉన్నాడు అనుకొని తర్వాత నన్ను నేను సమర్థించుకున్నాను. ఏంటంటే బహుశా లోపల వామ్ క్లోత్స్ వేసుకొని
మళ్ళీ తన తెలుగుతనానికి ఎక్కడ దెబ్బ తగలకుండా పైన పంచగట్టుకొని పోయి ఉంటాడులే అని అనుకున్నాను. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ చలి ఈ ఉట్టి పంచతోటిను బనీను చొక్కా మనం ఇక్కడ తిరిగినట్టు అక్కడ తిరగలేము కదా. తర్వాత కాలంలో ఇంకా గోపీచంద్ గురించి చదవటము, ఆయన నవలలు చదవటము. నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది ఒకటి ఏమిటంటే, భారత ప్రభుత్వం త్రిపురనేని రామస్వామి గారి పేరుతో తపాలా బిళ్ళ విడుదల చేసింది. ఒక 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన కుమారుడైన గోపీచంద్ స్మృతిలో మరొక తపాలా బిళ్ళ విడుదల చేసింది భారత ప్రభుత్వం. ఇట్లా ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల పేరుతో భారత ప్రభుత్వం తపాలా బిళ్ళలు విడుదల చేయటం అనేది మరొకరి విషయంలో జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా అద్భుతం, చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. తండ్రి అంటే తండ్రికి తగిన కొడుకు, ఏమి తక్కువ అయిన హేతు అదే. అసమర్థుని జీవిత యాత్ర చదివి మనసంతా కకావికలైపోయి అసలు ఇట్లాంటి నవల చదివినందుకు నన్ను నేనే చాలా అదృష్టవంతుడిగా భావించి, అదృష్టం దురదృష్టంల మీద మనకు నమ్మకం లేదు, కానీ ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ సచ్ లిటరేచర్. చదువుతున్న దశలో ఆయన గురించి ఇంకా విషయాలు తెలిస్తే, ఇందాక చెప్పారు జంతు బలులు నిషేధిస్తే ఆయనను ఇంటికి పంపించారు అని. ఆ సంఘటన చదివినప్పుడు నాకు ఒకటి అనిపించింది. బ్రిటన్లో బ్రాడ్లా అని ఒక పార్లమెంటు మెంబర్ ఉన్నాడు. అతను కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తే, దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసి నేను ఈ పదవి తీసుకుంటున్నాను అని చెయ్యాలి. ఆయన అన్నాడు, ఐ రిజెక్ట్ దిస్, నేను ఇట్లా చేయను, నా మనస్సాక్షిగా చేస్తా అంటే అక్కడ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నువ్వు ప్రమాణ స్వీకారం చేయకపోతే నీ పదవి ఉండదు కదా, లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆయనే గెలిచి వచ్చాడు. త్రిపురనేని రామస్వామి విషయంలో ఎట్లా జరిగిందో ఆనాడు బ్రాడ్లా విషయంలో అదే జరిగింది. చూడండి తమాషా, 2 సార్లు రిజెక్ట్ చేస్తే 2 సార్లు అత్యధిక మెజారిటీతో బ్రాడ్లా మళ్ళీ ఎన్నికై వచ్చి ఏమంటారు ఇప్పుడు, నేను దేవుడి మీద ప్రమాణం చెయ్యను అని మళ్ళీ నించున్నాడు. ఇంకేమంటారు, చచ్చినట్టు అయ్యా నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఇంకా మా ఓపిక లేదు అని సరెండర్ అయిపోయారు అక్కడ. అప్పుడు ఆయనను చూసిన తర్వాతనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ మనస్సాక్షిగా చేయొచ్చు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేయొచ్చు అని చట్టంలో మార్పులు చేసుకున్నారు. అక్కడ బ్రిటిషీలు వాడు చేశాడు కాబట్టి మన ఇండియాలో కూడా అదే మనం ఆచరిస్తున్నాం. సో ఇట్లా మహనీయులు దేనికి పడితే దానికి లొంగిపోయి సరెండర్ కారు. మనమంతా అట్లాంటి వాళ్ళ పూర్తి తీసుకొని నిలబడ్డాం కాబట్టి ఈ చిన్న చిన్న బెదిరింపులకు, చిన్న చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోయి చేయకూడదు కదా. నిలబడితే గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ఈ వామపక్ష ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు అంత సులభంగా లొంగిపోరు. నాకు ఇంకోటి బాగా నచ్చుతుంది, మానవేంద్ర రాయ్ లాంటి వాడు ఇక్కడికి వచ్చి త్రిపురనేనిని కలిశాడు అని, సూత ఆశ్రమానికి వచ్చాడు అని అన్నారు. ఇందాక అశోక్ అంటున్నారు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంది, నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను అన్నాడు. కావచ్చు, కానీ ఒక్క విషయం చెప్పాలి, అసలు ఒక ట్రస్ట్ను ఇంత పకడ్బందీగా నిర్వహించడం, ఇంత పకడ్బందీగా ఈ సభలు నిర్వహించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అసలు నా ఎన్నికే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ అవార్డుకు నన్ను ఎన్నిక చేయటమే. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉంది, వీడు ఏ ప్రాంతం వాడు, వీడు ఏ కులం వాడు, వీడు ఏ జాతి వాడు, అది కదా చూసి అవార్డులు ఇస్తున్నారు. మొన్న పద్మ అవార్డులు ఇచ్చారు, మీరందరూ టీవీల్లో చూశారు. ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారు మీకు తెలుసు, నైతికత ఉన్న వాళ్ళకి ఇచ్చారా మీకు తెలుసు, ఒక సిద్ధాంతానికి ఒక ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నోళ్ళ వాళ్ళు మీకు తెలుసు. అనైతిక చర్యలకు పాలుబడి భ్రష్టులైపోయిన వాళ్లను ఎన్నుకొని పద్మ పురస్కారాలు ఇచ్చుకున్నారు. అవి మనకు అవసరమా? నో. ఒకటి నేను చాలా సంతోషంగా గర్వంగా చెప్పేది ఏమిటంటే, విశ్వ సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంత విలువ ఉందో తెలుగు సాహిత్య రంగంలో త్రిపురనేని గారి జాతీయ పురస్కారానికి అంత విలువ ఉంది అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని వినయంగా స్వీకరిస్తున్నాను. సాహిత్యానికి సంబంధించి, కవిత్వానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద సంస్థలు జీవన పురస్కారాలు చాలా వచ్చాయి.
కానీ ఒక హేతువాది సాహిత్యం మీద మరొక హేతువాదికి నేను ఒక చిన్నవాడిని నన్ను గుర్తించి పిలిచి ఈ అవార్డు ఇవ్వటం అనేది ఇట్స్ వండర్ఫుల్, చాలా సంతోషంగా ఉంది. అంటే త్రిపుర్నేని గారు ఎట్లాగైతే ఈ డివిజన్స్ కులము ప్రాంతము ఇవి అవి అన్నీ చూడకుండా ఆయన ఒక విశ్వమానవ శ్రేయస్సును కోరుతూ ఎట్లా సాహిత్యం రాశాడో అదే యాంగిల్లో అదే స్థాయిలో ఈ న్యాయ నిర్ణేతలు ఈ నిర్ణయం చేశారు అని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇట్లాగే కొనసాగించి ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం యువతరానికి ఇంకా బాగా అందించాల్సిన అవసరం ఉంది. ఆ కృషిలో మనం అంతా భాగస్వాములం అవుతూనే ఉండాలి. ఇది ఇంత చేశాము ఇక్కడ అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఇది నిరంతరం చేయాల్సిన కొనసాగాల్సిన ప్రయత్నం. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలే పనిగొట్టుకొని జనాల్ని విద్వేషాల్ని రేకొట్టి జనాల్ని విడదీస్తున్నప్పుడు మనిషిని మనిషితో కలిపి మానవత్వాన్ని నిలిపే సాహిత్యాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంది. అట్లా సృష్టించే వాళ్ళను గుర్తించుకోవాల్సిన ఉంది, గౌరవించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ప్రయత్నంలో మనం నిత్యం నిమగ్నమై ఉంటూనే ఉండాలి. సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా త్రిపుర్నేని రామస్వామి ట్రస్ట్ వారికి మహామహులు పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి అభిమానం నేను చూరగొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. సో సెలవు. థ్యాంక్ యూ.